నింగిలో నెలవంక దర్శనం ఇవ్వడంతో పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. ముస్లింలు ఆనందంలో మునిగిపోయారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ చాంద్ ముబారక్ తెలుపుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున జరిగిన ఫజర్ నమాజ్తో ఉపవాస దీక్షలు ప్రారంభించారు. 30 రోజుల పాటు నియమనిష్టలతో 5 సార్లు ప్రార్థనలు చేస్తూ అల్లా స్మరణలో గడుపుతారు. పవిత్ర రంజాన్ మాసం గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం రాత్రి ఆకాశంలో నెలవంక దర్శనంతో పండుగ సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో మసీదుల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రంజాన్ మాసాన్ని ప్రతి ముస్లిం ఎంతో పవిత్రంగా భావిస్తాడు. దివ్య ఖురాన్ ఇదే మాసంలో అవతరించిందని ఇస్లాం మతస్థుల నమ్మకం. ఈ నెలలో చేసే ప్రతి పుణ్యకార్యానికి 70 రెట్ల ప్రతిఫలం లభిస్తుందని విశ్వసిస్తారు. దీంతో నిత్యం ఖురాన్ను పఠించి అత్యంత భక్తి శ్రద్ధలతో కఠోర ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. ప్రతిరోజు మసీదులు, ఇళ్లలో 20 రకాత్ల తరావీహ్ నమాజ్ చదువుతారు. ఉపవాస దీక్ష నరకం నుంచి కాపాడుతుందని హదీస్ చెబుతోంది. ఉపవాసం ఉండి చేసే ప్రార్థనను అల్లా వెంటనే స్వీకరిస్తారని చెబుతారు. ఇస్లాం మత విశ్వాసాల ప్రకారం స్వర్గానికి ఉండే 8 ద్వారాల్లో రయ్యాన్ అనే ద్వారం ఒక రంజాన్ మాసంలోనే తెరిచి ఉంటుందని భావిస్తారు. రంజాన్లో 30 రోజులు ఉపవాస దీక్షలు పాటించాలి. సూర్యోదయానికి ముందే నిర్ధారిత సమయంలో ఆహార పానీయాలు తీసుకోవాలి. దీన్ని సహార్ అంటారు. సూర్యాస్తమయ సమయంలో ప్రతిరోజు కొన్ని నిమిషాల తేడాతో ఉపవాస దీక్ష విరమించాలి. దీన్ని ఇఫ్తార్ అంటారు. ఖర్జూరం తదితర పళ్లతో ఉపవాస దీక్ష విరమిస్తారు. ఉపవాస దీక్ష సమయంలో విధిగా నమాజులు చేయాలి. ఇస్లాంలో జకాత్ ప్రధానమైంది. ఈ నెలలో తమ ఆర్థిక పరిస్థితులను బట్టి కొంత పేదలకు దానం చేస్తారు. దేవుడు ప్రసాదించిన ధనాన్ని ఆయన కోరిన రీతిలో కొంతైనా ఖర్చు చేయడం వల్ల ఆయన అనుగ్రహం పొందవచ్చునన్నది ముస్లిం సోదరుల విశ్వాసం. రంజాన్ మాసంలో కొన్ని ప్రత్యేకమైన వంటకాలు నోరూరిస్తుంటాయి. ఇందులో హలీం ఒకటి. కేవలం ఈ మాసంలోనే ఈ వంటకాన్ని చేసి విక్రయిస్తారు. ఉపవాస దీక్షలో ఉండి సూర్యాస్తమయం సమయంలో దీక్షను విరమించాక ముస్లింలు ఎంతో ఇష్టంగా ఈ వంటకాలను ఆరగిస్తారు. హలీం తయారీకి జిల్లాలోని కొన్ని హోటళ్లు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ముస్లింలతో పాటు హిందువులు కూడా హలీంను తింటుంటారు. హలీంతో పాటు దహీవడ, షామీ, షవర్మా వంటి నోరూరించే వంటకాలతో పాటు ఇళ్లలో పలు ప్రత్యేకమైన వంటకాలు చేసుకుంటారు. రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మసీదులు, మతపరమైన ప్రదేశాల దగ్గర తగిన ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టర్లు రంజాన్ ఏర్పాట్లపై సమీక్షించారు. రంజాన్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింల కోసం బజార్లు, మార్కెట్లను 24 గంటల పాటు తెరిచి ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 1 గంట ముందే కార్యాలయాలు వదిలి వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.